హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు భవ్య కిటో వ్లాగ్స్. మనమైతే విలేజ్లో ఉన్నాం కదా. ఈరోజు విలేజ్లో వచ్చేసి మనం ట్రెడిషనల్ ఫుడ్ అయితే ఒకటి ట్రై చేయబోతున్నాము. ఇది వచ్చేసి బ్యాంబూ బిర్యానీ. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ పొలంలోకి ఇంకా ఇట్లా బ్యాంబూస్ని అయితే కలెక్ట్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ బ్యాంబూస్ని కలెక్ట్ చేసుకొని వచ్చేసిన తర్వాత దీన్ని కటింగ్ ప్రాసెస్ అయితే ఇలా చేస్తున్నారు. ఇలా మంచి షేప్లో కట్ చేసుకున్న తర్వాత సో మనం తీసుకొచ్చిన చికెన్ అయితే మ్యారినేషన్ చేసుకోవాలి. ఈ మ్యారినేషన్ ప్రాసెస్కి అయితే మనం ఇక్కడ చికెన్ని మంచిగా క్లీన్ చేసుకొని దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, అలాగే లెమన్ అండ్ ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి. సో దీంట్లోకి మనం తెల్లగడ్డ అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాము. సో ఈ స్పైసెస్ అన్నీ వేసి మంచిగా కలిపేసి ఒక 2 to 3 hours పాటు మంచిగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి కుకింగ్ ప్రాసెస్కి అయితే ఇలా మంచిగా రెడీ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ అయితే ఇక్కడ కొంచెం గుంతలాగా తవ్వారు. దాని తర్వాత ఇక్కడ స్టోన్స్ పెట్టి రెడీ చేస్తున్నారనమాట. దాని తర్వాత మనం మంచిగా మ్యారినేట్ చేసిన చికెన్ వచ్చేసి ఇక్కడ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసుకొని చికెన్ వేసేసి ఇలా మంచిగా ఫ్రై చేస్తున్నాం అనమాట. చికెన్ అనేది ఒక 90% వరకు కుక్ అయిపోవాలి. సో చికెన్ మంచిగా కుక్ అయిపోయింది ఇక్కడైతే. ఇప్పుడు మనం బ్యాంబూస్లోకి వేసుకోవడానికి రెడీ చేస్తున్నాము. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సినంత వాటర్ రెడీగా పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత రైస్ మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని గ్లాసెస్ బియ్యం కావాలో అన్ని గ్లాసెస్ ఫస్ట్ బియ్యం వేసుకొని దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా బిర్యానీ మసాలా వేస్తున్నాము. బిర్యానీ మసాలా వేసిన తర్వాత మనకి ఆ పర్టికులర్ బ్యాంబూకి సరిపోయే కొద్దిగా చికెన్ అయితే 1 స్పూన్ 2 స్పూన్స్ చికెన్ అయితే వేసేసి మొత్తం కంబైన్ చేసేసి మనమైతే అరిటాకుని అయితే చుట్టేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది ఎగ్జాక్ట్గా మనకు తెలుస్తుంది. కొంతమంది మైదా పిండి లేకుంటే గోధుమ పిండి ఇలాంటివి కూడా పెడతారు. బట్ అదంతా పర్ఫెక్ట్ టేస్ట్ అయితే ఉండదు. సో మనం ఇందాకైతే చెప్పాం కదా బనానా లీఫ్ని మనం ఈ బ్యాంబూకి అయితే టై చేసాము అనేసి. సో దానికి ముందుగా అయితే మనం ఇలా హీట్ చూపించి పెట్టుకుంటాం అన్నమాట బనానా లీఫ్ అనేది.
ఇక్కడ బనానా లీఫ్ హీట్ చేయడం అయిపోయింది. దాని తర్వాత ఇలా మంచిగా బ్యాంబూకి బనానా లీఫ్ తీసుకొని ఫోల్డ్ చేసి ఇలా కమ్మి వేసి చుడుతున్నాం అనమాట. ఎందుకంటే ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది కదా, సో ఊడిపోకుండా ఉండడానికి. మనకి ఇక్కడ వచ్చేసి బ్యాంబూస్ అయితే రెడీగా ఉన్నాయి అండ్ ఫైర్ అయితే కూడా మనం వేసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మంచిగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాంబూస్ని ఇలా ఫైర్లో పెట్టుకోవడమే. చూసారు కదా ఎంత నీట్గా అయితే మనం సెట్ చేసాము. దీన్ని కొద్దిగా స్లాంట్గా అయితే ఇలా పెట్టుకొని ఒక 1.5 అవర్ వరకు మంచిగా హీట్ చేసామంటే మంచి ఫ్లేవర్తో అయితే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారంటే బ్యాంబూస్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్గా అయితే హీట్ అయిపోయాయి. బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. సో ఫైనలీ ఆఫ్టర్ సో మెనీ స్ట్రగుల్స్ మా బ్యాంబూ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఇలా ఆరు బయట కూర్చొని సో చెట్టు కింద అయితే ఇలా మంచిగా మామిడి చెట్టు కింద చేసామన్నమాట. మాకైతే టేస్ట్ అండ్ ఫ్లేవర్ టెక్స్చర్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చాయి. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. మీకు కూడా బ్యాంబూ బిర్యానీ ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. విలేజ్కి వచ్చినప్పుడు చాలా టేస్టీగా వచ్చింది. అలాగే మన వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.